హలో గాయ్స్, నేను మీ పవన్ వెంకట సాయి పిల్ల. ఈరోజు మీ ముందుకు ఇప్పుడు టెక్ న్యూస్తో కాకుండా ఈరోజు దేశానికి పనికొచ్చే ఒక టాపిక్ కోసం మాట్లాడదాం అనుకుంటున్నాను. అదే సూపర్ స్టిషన్స్. అసలు ఈ సూపర్ స్టిషన్స్ మంచివా చెడ్డవా? అసలు ఈ సూపర్ స్టిషన్ అంటే ఏంటి? ఏదైనా ఒక విషయాన్ని ఎక్స్పెరిమెంట్ లాగా ట్రై చేసినప్పుడు అది ప్రూవ్ అయితే ఓకే, ఒకవేళ ప్రూవ్ అవ్వకపోయినా ఇంకా దాన్ని మూర్ఖంగా నమ్మితే దాన్ని సూపర్ స్టిషన్ అంటారు. మనకు బాగా తెలిసిన సూపర్ స్టిషన్ లక్ అండ్ బ్యాడ్ లక్. అసలు ఇటువంటి వాటిని అన్నింటినీ నమ్మాలా వద్దా? నమ్మడం వల్ల మనకి ఏ రకమైన నష్టాలు జరుగుతాయి అంటే, దీనివల్ల మన అమూల్యమైన టైం, మనీ, అలాగే శక్తిని మనం కోల్పోతాం. టైం, మనీ అండ్ ఎనర్జీ లూజ్ అవుతాం. మనం కామన్గా చూసే సూపర్ స్టిషన్స్ ఏంటంటే తుమ్మకూడదు, తుమ్మిన తర్వాత బయటికి వెళ్ళకూడదు, మంగళవారం నాడు కటింగ్ చేయించుకోకూడదు, పప్పు తినకూడదు, చీమ పడుతుంది, అద్దం పగలకూడదు, ల్యాడర్ కింద నడవకూడదు. ఇటువంటివన్నీ కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు, మనం అలా చూస్తూ ఉంటాం. నెక్స్ట్ అలాగే తులసి మొక్క ఇంట్లో పెంచాలి, తులసి మొక్కను పెంచడం అంటే దానికి సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. సైంటిఫిక్ రీజన్స్ అన్నింటినీ కూడా సూడో సైన్స్ అంటారు. అయితే దీనివల్ల మనకు జరిగే నష్టం ఏంటి అంటే, సూపర్ స్టిషన్స్ వల్ల, ఈ సూపర్ స్టిషన్స్ కారణంగా మన విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాం. అయితే ఈ మధ్య కాలంలో చేతబడి, చిల్లంగి ఇటువంటి వాటి పేరు చెప్పి దొంగ స్వామీజీలు చాలా ఎక్కువగా తయారయ్యారు. దీనివల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతింటుంది. మనం ఉత్తమ పౌరులుగా ఎదగాలి అంటే, ఇండియాని ఒక గొప్ప స్థానంలో నిల్చోబెట్టాలి అనుకున్నప్పుడు, మనం ఈ మూఢనమ్మకాలకు అతీతంగా ప్రవర్తిస్తూ దాన్ని అబోలిష్ చేయడానికి సాధ్యమైనంత ప్రయత్నం అంటూ చేయాలి. అయితే ఇక్కడ ఒక మంచి శాస్త్రవేత్త ఒక మంచి డెఫినేషన్ ఇచ్చారు. బిలీఫ్ విచ్ లీవ్స్ నో ప్లేస్ ఫర్ డౌట్ ఈజ్ నాట్ ఎ బిలీఫ్, ఇట్స్ ఎ సూపర్ స్టిషన్ అనేది. అందులో ఎంత అర్థం ఉన్నది అనేది దాన్ని ఒకసారి 4 సార్లు చదివితే మనకు తెలుస్తుంది. అయితే ఇది సూపర్ స్టిషన్స్ అన్నవి ఇండియాలోనే కాదు, త్రూ అవుట్ వరల్డ్ ఉన్నాయి. వరల్డ్ మొత్తం మీద 13 అనే నెంబర్ని మనం పలకూడదు, మనం 7 అనే నెంబర్ని పలకూడదు అనుకుంటాం. ఇంతేకాకుండా మళ్ళీ అందులో సూపర్ స్టిషన్స్లో రకాలైన గుడ్ లక్ సూపర్ స్టిషన్స్, బ్యాడ్ లక్ సూపర్ స్టిషన్స్ అని 2 రకాల సూపర్ స్టిషన్స్ ఉన్నాయి. ఈ గుడ్ లక్ సూపర్ స్టిషన్స్ ఏంటంటే, ఇటువంటి సూపర్ స్టిషన్స్ అంటే 4 రేకులు ఉన్న లీఫ్ని పట్టుకుంటే మనకు అదృష్టం వస్తుంది, తెల్ల కలర్ డ్రెస్ వేసుకుంటే మనకు అదృష్టం వస్తుంది, ఇలాంటివన్నీ. మనం ఇంటి బయట నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు ఇటువంటివన్నీ కడుతూ ఉంటాం. ఇది ఒక రకమైన సూపర్ స్టిషనే. అలాగే గుడ్ లక్ సూపర్ స్టిషన్స్ వచ్చినప్పుడు మనం ఇందాక చెప్పుకున్న లీఫ్ అది అని. నెక్స్ట్ అలాగే బ్యాడ్ లక్ సూపర్ స్టిషన్కి వచ్చినప్పుడు ఎవరైనా తుమ్మినప్పుడు బయటకు వెళ్ళకూడదు అని అంటారు. ఇటువంటి మరెన్నో వీడియోలు సూపర్ స్టిషన్స్ కోసం నేను చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ పవన్ వెంకట సాయి పిల్ల.